రాష్ట్రంలో యూరియా కొరతపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను నల్ల బజారుకు తరలించడంతోనే ఈ కొరత ఏర్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అప్రతిష్ట తీసుకురావడానికి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంట్లో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీకి కాంగ్రెస్కు ప్రచన్న యుద్ధం నడుస్తూ ఉంది. అసలు యూరియా కొరతకు కారణం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు బీజేపీ యూరియా కొరత కారణమని అంటూ ఉన్నారు. దాని మీద మీరు ఏమంటారు? కాంగ్రెస్లో ఎట్లుందంటే చేతగాక ముఖ్యమంత్రి ఏమో పెద్ద పెద్ద ప్రగల్భాలు వాడుతున్నాడు. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అంటాడు. యూరియా ఇస్తే దాన్ని సరిగ్గా కూడా రైతుల దగ్గర తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది? మొన్న మనం కొనుగోలు ఎప్పుడు చూసినాం వీళ్ళ చేతగాంతనం. అసలు చేతగాక యూరియా ఈ రాష్ట్రంలో ఎంత అవసరం ఉంది, ఏ రకంగా తెచ్చుకోవాలి, ముందు ఏ రకంగా స్టాక్ చేసుకోవాలి, ఇచ్చిన యూరియాను పక్కదారి వచ్చి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఇవాళ ఏం చేతగాక నిన్న ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి అరే ఇదేదో మన కుంభ ముంచేటట్టుంది అని చెప్పే భయంతో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది బీజేపీ యొక్క వైఫల్యం. బీజేపీ భారతదేశంలో ఎన్ని లక్షల ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తిని వెంటనే స్పందించి తీసుకురావడం జరిగింది. వీళ్ళు పార్లమెంట్ సభ్యులు నిన్న పార్లమెంట్లో చెప్తున్నారు మేము పోరాడుతూనే మాకు యూరియా వచ్చిందన్నారు. యూరియా వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడ జిల్లా అధికారులు చెప్తున్నారు. నేను అన్ని మీడియా ఛానల్లో నేను చూడడం జరిగింది. జిల్లా రాష్ట్ర అధికారులు చెప్తున్నారు, వాళ్ళ వ్యవసాయ ఏదైతే కమిషన్ వేసారో కమిషన్ వాళ్ళు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఎంత యూరియా కావాలో అంత అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. కానీ చూస్తే రైతులు రోడ్ల మీద ఉంటున్నారు, ముఖ్యమంత్రి ఏమో బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. మరి అందుబాటులో ఉన్న యూరియా ఎక్కడ పెట్టారు? ఎవరు తీసుకున్నారు? బ్లాక్ మార్కెట్లో 280 రూపాయలు 70 చిల్లర ఉండాల్సిన యూరియాను 400 రూపాయలకి ఎవరు అమ్ముకుంటున్నారు? యూరియా ఇంకా ఏది గుల్కల మందు కానీ ఇంకా వేరే మందులు కొంటేనే యూరియా ఇస్తామని చెప్పి ఎవరు ఈ యొక్క పబ్లిసిటీ చేస్తున్నారు? దీనికి బాధ్యులైన వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటుందా? ఇది స్పష్టంగా కూడా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు తప్ప వీళ్ళు మోసపోతే ఆ వాగ్దానాలు చేసినట్టు చెయ్యదు. యూరియా అందుబాటులో ఉంది, దాన్ని వీళ్ళు ఉపయోగించుకోక సరఫరా చేయలేక వీళ్ళ చాతగాంతనంతోనే ప్రజలు రైతులు ముఖ్యంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొందరు బ్లాక్ మెయిల్కి తరలించిన కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి బీజేపీ అంటోంది. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.